మాదాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.2 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మాదాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు ఈ రోజు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఇద్దరు డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. సైబరాబాద్ ఎస్ఓటి మరియు సైబరాబాద్ లో ఉన్న మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో వీళ్ళని పట్టుకోవడం జరుగుతా ఉంది. దీంట్లో ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడ చందా నాయక్ తండాలోని రాజరేషన్ సమీపంలో కాటూరు సూర్య కుమార్ అనే గుత్తల శ్యామ ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా దాదాపుగా 4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండిఎం మత్తును వీళ్ళు అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి చెందిన యువకులని చెప్పని కూడా పోలీసుల విచారణలో తేలింది. వీళ్ళిద్దరూ జేఎన్ యూనివర్సిటీలో బీటెక్ చదివిన తర్వాత చెడు అలవాట్లకు లోనై దాదాపుగా వీళ్ళు ఈ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు తెలుస్తా ఉంది. దాదాపుగా వీళ్ళు బెంగళూరు నుంచి వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం తెలుస్తా ఉంది. అంటే తల్లిదండ్రులు ఇద్దరి పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగులు అయినప్పుడు కూడా వీళ్ళు వ్యసనాలకు బానిసలై ఈ రకంగా డ్రగ్స్ అమ్ముతూ తెలుస్తా ఉంది. గతంలో కూడా వీళ్ళు ఇదే రకంగా డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి దాదాపుగా 3 నెలల పాటు జైల్లో ఉండి మళ్ళీ డ్రగ్స్ స్మగుల్ చేస్తూ మళ్ళీ పట్టుకోవడం జరిగింది. అయితే ఎవరైతే డ్రగ్స్ అమ్ముతూ జైలుకి వెళ్ళిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసు నిఘా పెట్టడం, తర్వాత వాళ్ళు మళ్ళీ ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నా అని చెప్తున్న ఆ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కూడా రెడ్ హ్యాండ్ దొరికినట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించి జరుగుతా ఉంది. వీళ్ళిద్దరు కూడా డ్రగ్ తీసుకుంటూ మిగిలిన డ్రగ్స్ ను కూడా వీళ్ళు రకంగా అమ్ముతున్నారని తెలుస్తా ఉంది. దాదాపుగా వీళ్ళు 28 గ్రాముల డ్రగ్ తీసుకొచ్చి దాదాపుగా 2 గ్రాముల డ్రగ్ వాళ్ళు సేవించి మిగతా డ్రగ్ ను అమ్మకానికి పెట్టిన నేపథ్యంలోనే వీళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరికినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి దీంట్లో ఎవరైతే ప్రధాన సరఫరాదారు ఎవరైతే ఉన్నాడో నైజీరియన్ గాడ్ ఆఫ్ సోల్ మ్యాన్, అతను ప్రస్తుతం పరాలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు ఎవరెవరికి అమ్మారు, తర్వాత ఎంతమంది ఇతని అమ్మకాల లిస్ట్ లో ఉన్న దాని మీద మనం పరిశీలిస్తే దీంట్లో ప్రధానంగా ఇతను బెంగళూరులో గత 2 సంవత్సరాలుగా ఈ రకంగా విద్యార్థులకు సప్లై చేస్తాడని చెప్తాని, అలాగనే వాట్సాప్ మెసేజ్ల ద్వారా కొంతమంది గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపుల ద్వారా డ్రగ్స్ ను అమ్ముతున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసు విచారణలో తెలియదు. దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ లో అంటే విద్యార్థులు అలాగనే ఉద్యోగస్తులు టార్గెట్ గానే వీళ్ళు ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా పోలీసు విచారణలో తెలియదు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఎంతమంది విద్యార్థులకు అమ్మాడు, తర్వాత బెంగళూరులో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు వీళ్ళు నెట్వర్క్ ఏంటో దాని మీద పోలీసులు ప్రస్తుతం కేసు చేసుకుని విచారణ చేస్తా ఉన్నారు. శిరీష, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.